ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. Welcome to South India Shopping Mall. Ustad Ram Adiddam. Co-presented by Haldiram's Restaurants. Special partners, My Doctor Headache Roll-On. Powered by Pure Electric Vehicle. ఈ ఉస్తాద్కి మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్, బయట నుంచి వచ్చే రెస్పాన్స్ అద్భుతం. ఇక్కడి నుంచి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, అందుకే అక్కడికి వచ్చి థ్యాంక్స్ చెప్తారు. బాగున్నారా? ఆహా, ఇందమ్మా. ఏంటన్నా సీకెండ్ అనుకుంటే సైలెంట్ గా పక్కకు వచ్చి సెటిల్ అయిపోయారు. నువ్వు పెద్ద ఫిగర్ అని. తమ్ముడు, వచ్చే గెస్ట్ గురించి చెప్పాలంటే చెప్పండి. ఇదే రైట్ ప్లేస్. ఎందుకంటే ఆయన లైఫ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి. ఇంతకీ ఎవరు వస్తున్నారు తెలుసా తమ్ముడు? తెలియదండి. నీకు తెలుసా చెల్లమ్మ? మీరు చెప్తే తెలుస్తుంది. అబ్బా, నాకేసేసింది. ఎనర్జీ అనే మాటకే ఎగ్జాంపుల్ ఆయన పవర్. మాస్ మహారాజా అన్నయ్య వచ్చేనా మాస్ మహారాజా రవితేజ గారు. Welcome my Mas Maharaja Raviteja Neo. Masto pettu putte padadi pote. Hey, unto okko naram melikadi pote. Hey, masto pettu putte padadi pote. Arre, unto okko naram melikadi pote. Hey. ఇండస్ట్రీకి ఎంతమంది వస్తుంటారు పోతుంటారు, కానీ మా రానున్న లోకల్ అమ్మ. బాగుంది మనోజ్, చాలా బాగుంది. నిన్ను ఇలా కలవడం అసలు అనుకోలేదు నేను. నిన్ను కూడా కలిసి చాలా అయింది. నేను ఐఎమ్ సో హ్యాపీ. అన్నా పేరు చూసారా? వస్తాద్ రామ్ పాడిద్దాం. దానికి ఒక సిగ్నేచర్ కూడా ఉందన్న. వస్తాద్ రామ్ పాడిద్దాం. రామ్ పాడిద్దాం. చెక్క మే చెక్క, మిమ్మల్ని ఎంతసేపు నిలబెట్టాలనుకోవట్లేదు. నోకయా, అదే పేరు నోకయా. నోకయా ఎలా ఉంది కొత్త వేసం? నిజంగా చాలా బాగుంది. గుడ్. నా కాన్సెప్ట్ చెప్పడం ఇది నాకు బాగా నచ్చినాయి. థ్యాంక్ యూ. మనోజ్ ఎనర్జెటిక్ గా ఉంటుంది, బాగుంటుంది అనుకుని చలో వెళ్తూ పెట్టాను. మీరు హోస్టింగ్ చేస్తే చూడాలని ఉందన్న.
అవతల గోస్టింగ్ అయిపోతాడేమో. అన్నయ్య మన ఇద్దరు ఫస్ట్ టైం ఎక్కడ కలిసాం గుర్తుందా? నువ్వేమైనా ఫిగర్ ఆరా గుర్తుండేదనికంటారా? వెరీ షార్ట్ మెమరీ. ఎక్కడ ఏమో సరిగా నువ్వే చెప్పాలి. నీకు గుర్తుందా? ఫస్ట్ మిమ్మల్ని శ్రీనివాస్ థియేటర్లో చూశాను. శ్రీనివాస థియేటరా? తిరుపతిలో ఇంటర్ చదువుతున్నాను. మనసిచ్చి చూడు. అలా చూసావా? అలా చూసారనమాట. ఓకే. మీకోసమే మా బ్యాచ్ ద్వారకా కాలేజ్ జూనియర్ కాలేజ్ చదివేటోడిని. పొద్దున్న 6:45 గేట్ లాక్ వేస్తే ఈవినింగ్ 5 గంటలకు గేట్ ఓపెన్ చేసేటోళ్ళు. హాస్టల్ లాంటిదే. ఓకే. సో ఆ ప్రాసెస్ లో నేను అక్కడ గోడ దూకి ఆ సినిమాకి వెళ్ళేటోళ్ళు అనమాట. వరుసగా నేను విన్నది మీరు వాడినంత బీప్స్ ఇండస్ట్రీలో ఎవరు వాడరంట, నిజమా? డాష్ 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 నేను ఎక్కువ వాడతానా? అవును, అందరూ వాడతారు, బట్ నేను ఓపెన్ గా ఉంటాను అంతే. అంతే అంతే. సరే నాకు ఒక బీప్ నేర్పించచ్చు కదా, ఒక డాష్. పక్కన నేర్పిస్తా. అమ్మో నేను రాను, ఈ చెవు తట్టుకోదు. అవును, ఇప్పుడు నాకు బీప్ అంటున్నావు, నీది తమిళ తెలుగు ఇంగ్లీష్ కలిపి కదా బీపులు ఉంటాయి. నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి? నీకేదో బీపులు లేనట్టు, ఏదో బుద్ధిమంతుడు అయినట్టు నీకు. అబ్బా మళ్ళీ నేను పక్క తీసుకెళ్ళి నేను చెప్పటం, నువ్వు నన్ను అడగటం, నేను పక్క తీసుకెళ్తానంటావు. నీ బీపులు తక్కువ అనుకుంటున్నావా? లేదు, నా బీపులు ఏంటంటే మీ బీపుల్ గురించి, ఇతని బీపుల్ గురించి మీ ఎవరికి తెలియదు, నాకు తెలుసు. కాకపోతే అవతలడికి తెలుగు తిట్టేటప్పుడు తమిళ తిట్టేస్తారన్న, తమిళని తిట్టేటప్పుడు తెలుగులో తిట్టేస్తారు. సో పాపం వీడేం తిట్టట్లేదులే అనుకుంటారు అనమాట. సో అన్న మీ దగ్గర బెస్ట్ నాకు నచ్చేది ఏంటంటే ధైర్యం. ఏది ఆటుపోట్లు ఏది వచ్చినా యువర్ గోల్, గమ్యం వైపు అలా చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతుంటూ ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కింద పైకి వెళ్ళకుండా మీరు మనం ఇది పని చేస్తున్నాం, ఐఎమ్ హియర్ ఫర్ దిస్ అండ్ ఐఎమ్ గోయింగ్. మొన్న ఈ మధ్య నువ్వు ప్రోగ్రామ్ చూసావు కదా, నేను భలే కనెక్ట్ అయ్యాను దానికి. రజనీకాంత్ గారు మన ఏంటి ఫంక్షన్ లో ఉన్న డైలాగ్ ఉంది కదా, అది వర్తిస్తుంది, దానికి కనెక్ట్ అయిపోయాను అంతే. వెళ్ళిపోతానే ఉండి ఎవడే మురుగుతానే ఉంటే మాట్లాడుతూనే ఉంటాయి, ఏది పట్టించుకోరు 1% కూడా. రేపు బాబు మన పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీ నాన్న, వాళ్ళ ఇష్టం, నాకు తెలియదు, వాడి ఇష్టం. వాట్ ఈస్ దిస్ చెప్పాడు అది వాడికి దీని మీద డెఫినెట్గా ఇదే కదా. నేను ఏది అసలు ఆడ లెక్కలాడికి ఉన్నాయి, ఆడ వయసుకి ఆడ మెచ్యూరిటీకి సంబంధం లేదు. సూపర్, వెరీ క్లియర్. మన ఉస్తాదులు వచ్చారు ఇక్కడ. అవునా? మన ఉస్తాదుల దగ్గర నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారంట. ఓకే. హాయ్ అన్న, నేను పెద్ద మీ ఫ్యాన్ని. థ్యాంక్ యూ. మీ మూవీస్ చాలా చూసాను, చాలా బాగుంటాయి. క్వశ్చన్ ఏంటంటే నువ్వు ముందు ధైర్యంగా అడుగు, నర్వస్ అవుతున్నావు నువ్వు, ధైర్యంగా అడుగు. మీమ్స్ అనే సబ్జెక్ట్ కి బొట్టుకోసి పేరు పెట్టింది మిమ్మల్ని చూసి. మీకు చాలా ఇష్టమైన మీమ్ ఏంటి? నాకు ఆల్మోస్ట్ అన్ని మీమ్స్ ఎంజాయ్ చేస్తాను. నేను చూసిన క్రియేటివిటీ చాలా, కొంతమంది క్రియేటివిటీ అసలు సూపర్, అసలు మామూలుగా ఉంటుంది మనోజ్. అయ్యో కొంతమంది ఎరే తీసేస్తున్నారు, అసలు చాలా సెన్సిబుల్ కూడా ఉంటాయి, అవి బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఏంటి సార్ అది? అదే ఇలాంటి హాయ్ సార్, నా పేరు విష్ణు. హాయ్ విష్ణు. సార్ ఇప్పుడు మీ మూవీస్ రిలీజ్ అయితే మేము థియేటర్కు డ్యాన్స్ లేచి పటాకులు కాల్చి రచ్చ చేస్తాం సార్. సార్ మీరు ఎప్పుడన్నా మీ ఫేవరెట్ హీరో కోసం అంతా రచ్చ చేసి ఈ షో అంతా ఈ సెటప్ అంతా మందే అన్నట్టు ఏమన్నా చేసినా సార్ ఎప్పుడన్నా? అలా నేను ఎప్పుడు చేయలేదు. నేను ఎంజాయ్ చేసాను తప్ప ఎగరటాలు డ్యాన్సులు చేయటాలు డబ్బులు ఇసరటాలు అటువంటిది చేయలేదు, ఎప్పుడు చేయలేదు. బట్ ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేయాలి. ఎందుకంటే ఒకళ్ళు నాకు టాక్ చెప్పడం కాదు, నేను టాక్ చెప్పాలి ఒకరికి. థ్యాంక్ యూ సార్. మీ సీనియర్స్ కాకుండా మీ జూనియర్స్ లో మీకు నచ్చిన హీరో యాక్టర్ ఎవరన్నా? అలా తప్పు కష్టం కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ డెఫినెట్. నాకు కొన్ని సినిమాలు నాకు అసలు నీలో ఒక వాట్ యు కాల్ కరెక్ట్ గా చెప్పాలంటే మనోజ్, దాన్ని ఇంకా కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు, కానీ ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది తెలుసా, ఒక వెళ్ళిపోతే దాంట్లోకి వెళ్ళిపోతావు, అది నీలో చూసాను నేను భయంకరంగా. నీకు ఎవరితో ఇంకా ఒకసారి నువ్వు స్టార్ట్ అయ్యావు అంటే ఇంకా కెమెరా లేదు, ఆడియన్స్ లేరు, జనం లేదు, యూనిట్ లేదు, అలా వెళ్తావు నువ్వు. అది నీలో సూపర్ గా ఉంది. నేను సునీల్ మాట్లాడుకుంటాను దాని గురించి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్లేస్ అంటే అన్నాడు కానీ ఎంత బాగుంది. పూరి జగన్నాథ్ గారు ఆర్ శ్రీను వైట్ల గారు, పికప్ ఎనీ వన్. కష్టం, ఇలాంటి క్వశ్చన్స్ వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ బ్యాన్ చేయాలి. బోత్ ఆర్ ఈక్వల్. ఆఫ్ కోర్స్. ఓకే సార్. మామూలుగా ఈ కంపారిజన్ ఎక్కువ బాగా నాకు నచ్చదు ఈ క్వశ్చన్, నాకు నచ్చదు. పిక్ వన్, అదేదో ఉంటుంది, ఏంటది ఏం జరిగిందో తెలుసా, అది వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా, ఇది ఎలాగా రూమర్సా? రూమర్స్ ఎంజాయ్ చేస్తా.
ఎప్పుడైనా ఒక రూమర్ ఇచ్చా బాబోయ్ ఇదే రూమర్ అన్నట్టు షాకింగ్ రూమర్ ఏదన్నా? ఎప్పుడు లేదు. నేను ప్రతి రూమర్ ఎంజాయ్ చేస్తా. షాక్ అయిన రూమర్ నేను ఇప్పుడు చేసే షాక్ అనేది ఎప్పుడు లేదు నాకు. షాక్ అనేది ఎప్పుడు లేదు. ఏంటి ఇలా రాశాడు? చిచ్చి రాయండి ఇంకా రాయండి. Myself Sushrita. హాయ్ సుష్మిత. I'm a huge fan of you, sir. ఇంగ్లీష్ ఏ మాట్లాడతావా, తెలుగు మాట్లాడవా? తెలుగుకి వచ్చే ఏ ఊరమ్మా? Sir, Mahbub Nagar, sir. మహబూబ్ నగర్. తెలుగులో మాట్లాడు చక్కగా. Okay, sir. Sir, మోక్షదన్ ఇంకా మహాదన్లో ఎవరు వైలెంట్ అండ్ ఎవరు సైలెంట్, sir? సిచ్యుయేషన్ బట్టి రియాక్ట్ అవుతారు ఇద్దరు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బేసిక్ గా చాలా మంది సినిమాలు చూసి చెడిపోతున్నాడు, ఎప్పుడు సినిమాలు పిచ్చి ఇడికి సినిమాలు అని చెప్పి తిడుతూ ఉంటారు. అది బాగా వినేసాం మనది. తప్పది. దట్స్ టోటల్ రాంగ్. అది కాసేపు ఎంటర్టైన్మెంట్ అంతే. ఓ టైం వస్తారు వాడు తెలుసుకుంటారు, డెఫినెట్ గా ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తెలుసుకుంటారు. సినిమా వల్ల చాలా మంచి జరుగుతుందన్న, చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, చాలా మంచి విషయాలు నేర్చుకుంటారు. అలా నేర్చుకొని మీ సినిమా చూసి ఎస్పెషల్లీ రియల్ లైఫ్ లో ఒక కామన్ మ్యాన్, ఒక రియల్ మాస్ మహారాజా ఎలా అయ్యాడంటే ఈ ఏవి చూస్తే మీకు అర్థమవుతుంది. అవునా? ఎస్. ఓకే. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, కానీ నా దృష్టిలో సర్వేంద్రియానం సర్వం ప్రధానం, ముఖ్యంగా జుట్టు. హలో అండి, నమస్తే. నా పేరు శివ. నేను ఒక హెయిర్ స్టైలిస్ట్ ని. నా పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ లో ఎంతో మంది నా దగ్గరికి హెయిర్ కట్స్ కి రావడం, కట్ చేసిన హెయిర్ చెత్తలో పడేయడం చూసి ఈ వేస్ట్ గా పోయే హెయిర్ ని యూటిలైజ్ చేయలేమా అని నాకు చాలా సార్లు అనిపించింది. కట్ చేసిన హెయిర్ ఏంటి అని అంటే మనం పడేయకుండా అది ప్రాపర్గా సేకరించి అది ముంబైలోని ఒక సంస్థకి పంపించేవాళ్ళం. అయితే లాక్డౌన్లో ఒక చిన్న పాప వాళ్ళ మదర్ మనకి కాల్ చేసి హెయిర్ డొనేషన్స్ చేస్తున్నారు కదా, మా పాపకి మన విగ్ అరేంజ్ చేయగలుగుతారా అని అడిగారు. ఎవరైనా నీడ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ కానీ అలోపీషియా వాళ్ళు కానీ నన్ను కానీ నా సంస్థను కానీ అప్రోచ్ అయితే వాళ్ళకు ఉచితంగా విగ్గులు అనేది అందజేయడం జరుగుతుంది. మా అబ్బాయి చేసే పని వల్ల మేము ఇవాళ ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాం. కష్టం తీర్చాలంటే దేవుడే రాగనక్కర్లేదు, డబ్బే ఉండక్కర్లేదు, మనం చేసే వృత్తి ద్వారా కూడా నలుగురికి సహాయపడవచ్చు అనేసి నేను నిరూపించాను. అదే సంస్థ ఈరోజు హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. ఎదుటి వాళ్ళు నవ్వులో ఎంత కిక్ ఉంటుందా అనేసి ఒక సినిమా చూశాక అర్థమైంది. ఆ కిక్కే నన్ను రవితేజ అన్నకి ఫ్యాన్ చేసింది, క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయాలన్న స్ఫూర్తినిచ్చింది. మాస్ మహారాజా ఫ్యాన్ అంటే మినిమం అలా ఉండాలి. కమ్ ఆన్ టు ద డైస్ ఉస్తాద్. అన్నా మామూలుగా హీరోస్ని చూసుకొని ఫ్యాన్స్ కాలర్ దగ్గర వేసుకుంటారు. మిమ్మల్ని చూసి ఇంత ఇన్స్పైర్ అయిన ఫ్యాన్స్ ని చూస్తుంటే మాకు కాలర్ దగ్గర ఎగరేసుకోవాలని ఉందన్న. అఫ్ కోర్స్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. యా, గ్రేట్ వర్క్, చాలా బాగుంది. నాకు అది ఆ కిక్ క్లిప్పింగ్ చూడంగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. ఎక్సలెంట్ థాట్, భలే థాట్ రావడం నీకు నాకు అనిపించడం నిజంగా. అది సినిమా చూసి కిక్ చూసి దాంట్లో ఇన్స్పైర్ అయ్యి చేశారన్న. షో ఆల్ ది వెరీ బెస్ట్, గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ. Your demigod. ఆయన పక్కన ఉన్నారు. How are you feeling? Very excited అన్న. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తే మా వాల్. సూపర్ సూపర్. అసలుకి ఈ ఆపర్చునిటీ దొరుకుతుందని ఎప్పుడూ అనుకోలేదన్నా. శివ, మీ అంబిషన్ ఏంటి? నేను ఒక హెయిర్ స్టైలిస్ట్ అన్న. ఆ కట్ చేసిన హెయిర్ని మనం ఎందుకు యూటిలైజ్ చేయలేమన్న స్టార్ట్ అయిన జర్నీతోని ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం విగ్స్ అన్నది ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అని అంటే నా చేతులలో ఉన్న దాంతోనే అన్నది నేను స్టార్ట్ చేసిందన్న. క్రమేణా అదేంటి అంటే ముంబైలోని సంస్థకు పంపించిన తర్వాత మనకే ఎందుకు స్టార్ట్ చేయదు, మనం బీయింగ్ ఇన్ హైదరాబాద్, మనం హైదరాబాద్ లో మైండ్ మనం ఎందుకు మన ప్లేస్ లో స్టార్ట్ చేయాలి, ప్రాసెసింగ్ యూనిట్ చేయాలనుకుంటున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ చేయాలని అనుకున్నాను. వెరీ గుడ్. దీని అంతటికి ఎంత ఖర్చు అవుతుంది? 10 to 12 lakhs ఆ సరౌండింగ్స్ లలో అవుతుందన్న. ఈ రోజు ఆయన కావాల్సింది 10 to 12 lakhs, కానీ నేను 50 lakhs ఇచ్చేస్తున్నాను ఇప్పుడే. ఓ వా.
దీంట్లో ఒక ట్విస్ట్ ఉందన్న. మీరు క్వశ్చన్ కి అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పుకుంటూ వస్తే ఆ 50 లక్షలు అలాగే ఉంటుంది. ఆన్సర్ నేను చెప్పాలి, ఆన్సర్ మీరు చెప్పాలి. ఆయన ఎంతవరకు గెలిపిస్తారు, ఎంత డబ్బుతో తిరిగి పంపిస్తారు అని. ఇప్పుడు ఆలోచించాను నేను. మీరు స్ట్రెస్, ఆయనకి స్ట్రెస్ కాదు, స్ట్రెస్ అంతా మీది ఇప్పుడు. ఓకే, అతను చేస్తున్న పనికి మాక్సిమం నా ప్రయత్నం చేస్తాను. సూపర్ సూపర్. అయితే ఇప్పుడు మన ఉస్తాద్ని ఫస్ట్ క్యూబ్ లోకి పంపిద్దాం. అయితే మన ఫస్ట్ రౌండ్ పేరు బిందాస్. స్టార్ట్ చేసేద్దామా? అన్నా బాగా గట్టిగా ఆడాలి మీరు. అలాగే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, మన ఫస్ట్ రౌండ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు 5 పోస్టర్లు వేస్తాను. పోస్టర్లు, సినిమా పోస్టర్లు. అది ఏది ముందు రిలీజ్ అయిందో ఆర్డర్ వైజ్ కరెక్ట్ గా చెప్పాలి మీరు. అబ్బో. పోస్టర్ కరెక్ట్ ఆన్సర్ కి 2 లక్షలు. ఈ రౌండ్ 10 లక్షలు కడుతున్నాం. 5 క్వశ్చన్లు. నాకు అసలే మెమరీ తక్కువ. నువ్వు సరే కానీ రెడీ? మీరు అయితే దీన్ని గజనీ రౌండ్ అనాలి మీకు. రెడీ? ఆ పోస్టర్స్ వేయండి. అంటే ఏది ముందు ఏది తర్వాత కదా? అవును. విక్రమ్ ఇక్కడ వచ్చి నంబర్ ఫస్ట్ ఏమో బొమ్మరిల్లు. బొమ్మరిల్లు ఫస్ట్ లేయండి. తర్వాత విక్రమార్కుడు. విక్రమార్కుడు రెండో దాంట్లో వేయండి. దెన్ పోక్రి. నాకు చిన్న డౌట్ ఏంటి, రామదాస్ అనేది డౌట్ కానీ మిగతా ఒక క్లారిటీ ఉంది నాకు. బొమ్మరిల్లు ఫస్ట్, విక్రమార్కుడు సెకండ్, పోక్రి థర్డ్, రామదాస్ ఫోర్త్, శంకరదాద ఫిఫ్త్. అది షూర్ అన్నా? అంటే నాకు రామదాస్ ఒకటి డౌట్ ఉంది, మిగతా అంటే ఐమ్ షూర్. ఎన్ని కరెక్ట్ అనుకుంటున్నారన్నా మీరు? 4 కరెక్ట్ అనుకుంటున్నాను. నాకు డౌట్ ఉంది, రామదాస్ నే డౌట్ ఉంది నాకు. ఒక ఆఫర్ కూడా ఉంది. 2 హింట్స్ మళ్ళీ ఒక హెల్ప్ ఉంది. అవునా? కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది, అది ఏంటో తర్వాత చెప్తాను. అవునా? సరే ఏం లేదు, అదొకటి క్లియర్ చేస్తే సరే. హింట్ ఇవ్వండి. హింట్ కావాలంటే మీ డైలాగ్ ఏదో ఒకటి అన్న, టైగర్ నాగేశ్వరరావు ఏదైనా చెప్పండి. జింకలు వేటాడే జింకలు చూసుంటావు కానీ పుల్లని వేటాడే పుల్లని చూసుంటావు, అలాంటిది. అది ఇప్పుడు సెట్ చేసేయండి అమ్మా. ప్రైజ్ మనీ ఓకే డిక్లేర్ చేసేయండి. ఇందులో ఒకటి మాత్రం రైట్ అన్నా, మిగతా 4 రాంగ్. అవునా? చా, ఏది రైట్? పోక్రీ మాత్రం రైట్. పోక్రీ మీరు 3వది వేశారు కదా. పోక్రీ ఓకే. నాకు తెలిసి బొమ్మరిల్లే ముందు. ఇందాక అదే చెప్పారు, తప్పని చెప్పాను, మళ్ళీ తీసుకెళ్ళేది ఫస్ట్. అది తప్పేనా? ఇక నా వల్ల కాదు అబ్బాయి. సరే అన్న, ఒకటి రైట్ చెప్పారు కాబట్టి మీకు ఇంకా హింట్ చెప్పేస్తాను. కాకపోతే ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో గురించి చెప్పాలి మాకు. ఇది కాకుండా ఫోటో చూపిండి. ఏంటన్నా మహేష్ బాబు గారికి వార్నింగ్ ఇస్తున్నారు? ఏ వార్నింగ్ లేదు, మరి సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతే. సరదాగా అసలు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఒకరైనా వార్నింగ్ ఇచ్చేవాళ్ళ? అందరూ సరదాగా గోల్ చేసేవాళ్ళే తప్ప గోల ఎప్పుడైతే వెటకారం చేసేవాళ్ళు మొత్తం. పొగిరి సెట్ లో ఇది. సో దాంట్లో ఒక ఫ్యాక్ట్ చెప్పండి. వాట్ వాస్ ద కాన్వర్సేషన్? అది గుర్తులేదు. అన్న పోక్రీ స్టోరీ ఫస్ట్ మీకు చెప్పారా? ఎప్పుడు మామూలుగా జగన్ అని చెప్తుంటాడుగా. అంటే మీరు చేయాలని చెప్పారా? లేదు, మామూలుగా చెప్పారు. ఓకే ఓకే, నిజం చెప్పారు కాబట్టి మీకు ఒక హింట్ చెప్పేస్తాను. నాగార్జున గారి కంటే చిరంజీవి గారు పెద్దవారు, అదే హింట్. అవునా? అయితే ఓహో, నంబర్ 1 శంకరదాద, నంబర్ 2 ఇది రామదాసు, విక్రమార్కుడు, పోక్రీ, బొమ్మరిల్లు. ఇట్స్ వెరీ క్లియర్, దీనిలో డౌట్ లేదు. మీకంటే చిన్నాడా? డెఫినెట్గా చిన్నోడు కాదే.
చెప్పింది కరెక్టే. ఫస్ట్ మీరు పోక్రీ అక్కడ పెట్టింది రైట్ అని చెప్పాను కదా, మళ్ళీ నేను ఇలా చెప్పిన వెంటనే కన్ఫ్యూజ్ అయిపోయి పోక్రీని తీసుకొని వచ్చేసారు. సో పోక్రీ రైట్, పోక్రీ కాకుండా మిగతాది వెనక ముందు ఏంటన్నదా ఏజ్ వైజ్ అలా అడ్జస్ట్ చేసుకో. ఓకే, వెనక ముందు అంటే ఇప్పటికి మధ్యలో పోక్రీ అన్న, అది ఫిక్స్ అవ్వండి. మూడోది పోక్రీ. సో నంబర్ ఫస్ట్ వచ్చి బొమ్మరిల్లు కాదు, ఏజ్ వైజ్. ఏజ్ వాయిసా? ఏజ్ వైజ్. ఏజ్ వాయిసా అయితే శంకర్ దాదా, శ్రీరామ్ దాసు, విక్రమార్కుడు, పోక్రీ, పోక్రీ, విక్రమార్కుడు, బొమ్మరిల్లు అంతే. సరే, ఇప్పుడు అన్న చెప్పిన ఆన్సర్స్ అన్ని నేను రైట్ అనుకుంటున్నాను. పెదనాయనా చెప్పండి అన్ని కరెక్ట్ అని రాంగో. అసలు 5కి 5 స్కూల్లో కూడా ఇన్నే మార్క్స్ వచ్చాయన్నా, నిజం చెప్పు. అన్ని పాస్ మార్కులే. అన్ని నాకన్నా 100కి 5 వస్తే క్లాస్ అంతా నిలబడి క్లాప్స్ కొట్టారు. వచ్చింది ఆవిడకని. నేనే బెటర్ అయితే. సూపర్ సూపర్ బ్రదర్. ఇదే జోష్ తో రౌండ్ 2కి వెళ్ళిపోదాం. శివ గారు ప్లీజ్ గో టు ద నెక్స్ట్ క్యూబ్. సో ఇప్పుడు మనం రౌండ్ 2కి వచ్చేసాం అన్న. క్యాచ్ మీ. ప్రతి దాంట్లోనూ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పేస్తాం. ఆన్సర్ కి ఏ క్వశ్చన్ రైటో చెప్పాలి మీరు. ఇది ట్విస్ట్, వస్తాద్ కా ట్విస్ట్. సరే, ర్యాంప్ ఆడిద్దామా? రెడీ. మన ఎల్ఈడిలో ఆన్సర్ వేయండి. ఏంటి పిజ్జా ఆన్సరా? ఇప్పుడు దానికి ఏ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పండి. 4 క్వశ్చన్లు వేయండి. ఇండియాలో ఎక్కువగా ఆర్డర్ చేసే ఫుడ్. క్వశ్చన్ నెంబర్ 2, ఒక రష్యా వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫుడ్. క్వశ్చన్ నెంబర్ 3, పాకిస్తాన్లో బ్యాన్ చేసిన ఫుడ్. వాళ్ళకి ఏదేది బ్యాన్ చేయాలో అర్థం కాదేమో. క్వశ్చన్ నెంబర్ 4, ముక్కు మూసుకొని తినలేని ఫుడ్. దీంట్లో అన్న ముక్కు మూసుకొని పిజ్జా తినారన్న ఎప్పుడైనా? తింటాడా? అదే విచిత్రం కదా, తినలేరేమో. అసలు నాకు తెలిసి ఆ క్వశ్చన్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదే ఓ రష్యా వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫుడ్. అదే ఉందా? అయి ఉండొచ్చేమో. 1 కానీ 2 కానీ రెండిట్లో ఏదో. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తెలివైన వాళ్ళన్నా కొంచెం అలా లాక్ అవ్వాలని పెడుతుంటారు క్వశ్చన్లు. మీరు కరెక్ట్ చెప్పి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. పాకిస్తాన్ లో బ్యాన్ చేసిన విషయం నాకు తెలియదు. నాకు తెలియదు అసలు. అవునా? పాకిస్తాన్ లో బ్యాన్ చేసిన విషయం నాకు తెలియదు. మరి నాకు తెలియలేదు వరకు. ఇండియాలో ఎక్కువ ఆర్డర్ చేసే ఫుడ్ రష్యా అంటే. క్వశ్చన్ 2, లాక్. అమితాబ్ బచ్చన్ గారు ఆర్ యు రైట్? లాక్ చేసి 2A ఇక రైట్ ఆన్సర్ ఏదో చెప్పండి. ఎందుకంటే అది కొత్తగా ఉంది, డెఫినెట్గా అదే అయ్యి ఉండాలి. మీరు సూపర్ చేశారు. అంటే ఇందాక రౌండ్ అన్న మీదే ఉంది బాధ్యత. సో అన్న గెలిపించేశారు. ఈ రౌండ్ అన్న కొంతవరకే, అక్కడ గెలిచారు అన్న. ఇప్పుడు మీరు అక్కడ గెలవాలి. అక్కడ 10 చేంబర్లు 10 బ్యాటరీలు ఉన్నాయి. అది కరెక్ట్గా తీసుకొని 7 కరెక్ట్గా పెట్టాలి. అతను పెట్టాలి. కాకపోతే దాంట్లో 3 బ్యాటరీలు 3 చేంబర్స్ డేంజర్. ఎందుకంటే రాంగ్ దాంట్లో పెడితే డిజిట్ రాదు, డిజిట్ తగ్గచ్చు, రాకపోవచ్చు. అండ్ ఒక డేంజర్ బాక్స్ కూడా ఉంది. మొత్తం గేమ్ సంపాదించిందంతా ఎగిరిపోవచ్చు. ఉన్నాయా? అవును. సో 7 కరెక్ట్ గా పెట్టాలి. ఆ తప్పైన 3 దాంట్లో పెట్టకూడదు. మీకు నచ్చిన దేవుడిని, నచ్చిన పర్సన్ ని వేడుకోండి. రెడీ, లెట్స్ స్టార్ట్.
వాడైతే కరెక్ట్ పెట్టారు. ఓకే, ఒక 0 రివీల్ అయింది. ఇప్పుడు సెకండ్ ఆన్సర్ ప్లీజ్ పెదనాను. స్పెయిన్. అండ్ యువర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 1, ఎక్కడ రాత్రిపూట ఇంట్లో లైట్లు వేస్తే ఫైన్ వేస్తారు? క్వశ్చన్ నెంబర్ 2, ఎక్కడ ఇంట్లో స్మోక్ చేస్తే వైఫ్స్ డివోర్స్ ఇస్తారు? క్వశ్చన్ నెంబర్ 3, ఎక్కడ బీచెస్ లో ఇల్లు కడితే ఫైన్ వేస్తారో? క్వశ్చన్ నెంబర్ 4, ఏ దేశంలో మనుషుల కన్నా పెట్స్ కే ఎక్కువ ఇన్సూరెన్స్ చేస్తారు? చెప్పండి అన్న, విచ్ ఇస్ ద రైట్ క్వశ్చన్? 4. క్వశ్చన్ 4. ఆర్ యు ష్యూర్? ఎందువల్ల? జస్ట్ గెస్, వైల్డ్ గెస్. వైల్డ్ గెస్. ఎందుకంటే స్పెయిన్ గురించి మనకి ఏం తెలుసు? బొంగు. స్పెయిన్ గురించి నాకు ఉన్న వైల్డ్ గెస్ ఏంటంటే 4 అనుకోండి. 4. మీకు పెట్స్ ఇష్టం కదన్నా? ఆఫ్ కోర్స్. అవి మనందరూ కామన్ గా బాగా ఇష్టం. సో 4 అకార్డింగ్ టు మీ 4. యా. పెట్స్ పేరు విస్కీ బ్రాందీయా? సర్లే ఇప్పుడు. సో 4 అకార్డింగ్ టు మీ 4. సో ఇది రైట్ ఆన్సర్. ఆర్ యు ష్యూర్ అన్న? ఇంకా లాక్ వేసేయండి. లాక్ వేసేస్తున్నా. అమితాబ్ గారు లాక్ వేసేస్తున్నాను. నైట్ టైంలో ఇంట్లో లేదు. ఇంట్లో వర్క్ చేస్తే భార్య భార్య లేదు. ఇక్కడ బీచెస్లో ఇల్లు కట్టుకుని కడితే అక్కడ ఏం తెలుసా స్పెయిన్లో సంగతి మనకి? స్పెయిన్లో సంగతి అంతే. బిట్వీన్ 3 and 4. ఇక్కడ బీచెస్ తెలియదు. 4. బ్లాక్ 4. ఓకే, कंप्यूटर जी लॉक हो जाइए. बाबा ఇది రైట్ ఆన్సర్ ఏంటో మరి? బిట్వీన్ బీచెస్ అన్నారు. మట్లు ఇల్లు కడితే నేరం ఏంటన్నా? అదే నాకు అర్థం కావట్లేదు. సరే ఓకే, నేరం పర్లేదు కాబట్టి దాని మీద పట్టించుకోకర్లేదు. సో రైట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఆయనకి ఛాన్స్ లేదు. పెట్టండి. ఎంత పోయింది డబ్బు? 25 లక్షలు ఒక డిజిట్ పోయిందన్న. ఆ డిజిట్ పోయిన దాని వల్ల ఇప్పుడు అది 2,50,000కి పడిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రెడీ? థర్డ్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. అంటే పొటాటో, బంగాళదుంప. క్వశ్చన్స్ ఏంటమ్మా? అసలు సంబంధం లేని వాళ్ళని సంబంధం లేని క్వశ్చన్స్ అడుగుతారు. సంబంధం లేని. క్వశ్చన్ 1, పోర్చుగీస్ వారు ఒక యుద్ధంలో ఆయుధంగా యూజ్ చేసిన ఒక వెజిటేబుల్. క్వశ్చన్ నెంబర్ 2, మొరాకోలో కట్ట కానుకలుగా ఇచ్చే వెజిటేబుల్. క్వశ్చన్ నెంబర్ 3, నేపాల్లో లవ్ ప్రపోజల్ కోసం వాడే వెజిటేబుల్. క్వశ్చన్ నెంబర్ 4, స్పేస్ లో పండించిన ఫస్ట్ వెజిటేబుల్. నో లేట్ చేయకూడదు. క్వశ్చన్ 1 పక్కన అన్న టపా చెప్పేస్తున్నారు. 2,50,000 నుంచి 25,000 కూడా పడిపోయింది. నేనేం చేయలేను అబ్బాయి దానికి. నాకైతే పోర్చుగీస్ నాకు ఎక్కడో విన్నట్టు గుర్తు. నాకు పోర్చుగీస్ వాళ్ళు ఒక యుద్ధంలో ఆయుధంగా వాడిన వెజిటేబుల్, స్పెయిన్లో పండించిన ఫస్ట్ వెజిటేబుల్. లైఫ్ లైన్లు ఉన్నాయన్నావు. అవునా? ఫ్రెండ్ ఉంది ముందు చెప్పాలి కదా. కాల్ ఫ్రెండ్ అంత లేదు కానీ ఎవరు చెప్పలేడు కానీ ఇంకేనా లైఫ్ లైన్ ఇంకేనా ఉందా? ఇక్కడ ఉన్న వస్తాదులో ఎవరైనా అడగచ్చు హెల్ప్. అవునా? ఏది కట్టలే చెప్పండి బాబు. ఓకే, 4 చేతులు ఎత్తండి. అవునా? 2 చేతులు ఎత్తండి. లేదు. ఓకే, లాక్ 4. లేదంట. లాక్ 4 అంతే. ఇంకా లాక్ 4 అమ్మా. అబ్బా, గెలిపించేసారు. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గెలిపించారన్న. థ్యాంక్ యూ.
రియల్ లైఫ్లోను రియల్ లైఫ్లోనే అన్ని లైఫ్లోనే ఫ్యాన్సే. ఇప్పుడు మీ ఉస్తాద్ గెలుస్తాడా లేదా చూద్దాం. రెడీ, టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్. పెట్టేశారా? ఇంకో 0 రివీల్ అయింది. 4th ఆన్సర్కి వెళ్ళండి ప్లీజ్. అనుభూతి. అన్నా, అనుభూతి దీనికి క్వశ్చన్ ఏంటుంది? చూరాని ఊరికి గెస్ట్ చేయండి. అనుభూతి అందరికీ ఉంటది కదా. అనుభూతి ఏంటమ్మా అనుభూతులు? రైల్వేస్ వాళ్ళు ఒక ట్రైన్ కోచ్కి పెట్టిన పేరు. ఓబో, ఇది పేరు. ఇది రైల్వేస్ వాళ్ళు కోచ్కి పెట్టిన నేమ్. హనీమూన్ కోసం ఒక కంపెనీ వాళ్ళు ఫ్లైట్కి పెట్టిన నేమ్. ఓహో. బ్యాంకాక్ లో ఒక డిష్కి పెట్టిన నేమ్. ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్. అసలు ఎక్కడ సంబంధం లేని నా లైఫ్లో ఇప్పటివరకు 20 సంవత్సరాల పరిచయంలో మిమ్మల్ని ఇంత చిరాగ్గా టెన్షన్గా అతని మీద బాబు నాకు అసలు అదే మామూలుగా ట్రైన్లో ఏసీ నాన్ ఏసీ స్లీపర్లో ఉంటుంది. ఈ అనుభూతులు ఏంటో మర్చిపోయాను. లైఫ్ లైన్ యాక్చువల్లీ ఎన్ని ఉన్నాయి? కాలేజ్ ఫ్రెండ్ ఒకటే ఉంది. ఎవరు లేరు. Count down starts. 2 and 4. 2 and 4. 24 April. Between 2 and 4. Dear fans, dear ustads, ఈ భూ ప్రపంచంలో అన్న ఇంత టెన్షన్ పడడం ఎప్పుడైనా ఎవరైనా చూస్తుంటారా? ఆహా, ఈ షో ఒకటి సాధించింది రాబాయ్. అంతే చూస్తా. కౌంట్ డౌన్ 4. నాకు అదే అనిపిస్తుంది నిజంగా. लॉक मैं कंप्यूटर जी को लॉक करो बोल दो. అది షోరానా యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేసిన కోర్సు ఇదే అయి ఉంటుందంటారా? అదే అనిపిస్తుంది. కోర్సా లేకపోతే రైల్వే స్టేషన్. కానీ నిజంగా దీన్ని ముచ్చట పడాలో ఏం పడాలో తెలియదు. కానీ మీరు టెన్షన్ పెడుతుంటే వెరైటీగా ఉంది, కొంచెం టెన్షన్గా కూడా ఉంది. ఎవరి అమ్మాయిలు మరి పక్కన కూర్చొని పెట్టారు. 4 చేసి कंप्यूटर जी हमारा मास महाराजा बोला 4th लॉक करो. నేను చూడండి బాబు, నువ్వే చెప్పు. కమాన్ చెప్పండి, రైటా రాంగా చెప్పండి. టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. సరే, రైట్ ఆన్సర్ ఏంటి చెప్పండి బాబు. రైల్వేస్ వారు ఒక కోచ్ పెట్టిన నేమ్ అనుకున్నారా? నెక్స్ట్ ఆన్సర్ కి క్వశ్చన్ కరెక్ట్ గా చెప్పేస్తారు. వేసేయండి ఆన్సర్ అక్కడ. ఇంకిలాబ్ శ్రీవాస్తవ ఆన్సర్. క్వశ్చన్స్ వేయండి. క్వశ్చన్ 1, రజనీకాంత్ గారి అసలు పేరు? క్వశ్చన్ 2, అమితాబ్ బచ్చన్ గారి అసలు పేరు? క్వశ్చన్ 3, అక్షయ్ కుమార్ గారి అసలు పేరు? క్వశ్చన్ 4, చిరంజీవి గారి అసలు పేరు? రెడీ, చెప్పండి ఆన్సర్. ఫస్ట్ రజనీకాంత్ గారు శివాజీరావు గైక్వాడ్. అక్షయ్ కుమార్ నాకు తెలిసి రాజీవ్ భాటియా, రవి భాటియా ఏదో ఉంది. రవి భాటియా, రాజీవ్ హరిఓం భాటియా. అండ్ ఇంకోటి ఏంటి? చిరంజీవి గారు శివశంకర్ వరప్రసాద్. అమితాబ్ బచ్చన్. మీ వస్తాది ఏం చేస్తాడు చూసి పెట్టి తమ్ముడు. ఏడ పెడితే ఆడ పెట్టద్దు.
200 రూపాయలు గెలుచుకున్నారన్న ఇప్పటికి. కంగ్రాచులేషన్స్. ఏదైనా గెలవడం కదా స్టెప్ బై స్టెప్, కానీ దిగడం మాత్రం ఫాస్ట్గా వచ్చేస్తారు. ఎక్కడమే కష్టం. నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. 5 days. క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. కురుక్షేత్రంలో అభిమన్యుడు యుద్ధం చేసిన సమయం, రామసేతు నిర్మించడానికి పట్టిన సమయం, శ్రీకృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేసిన సమయం, లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు భార్య ఉర్మిళ గారు నిద్రపోయిన సమయం. కాల్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ వద్దంటున్నారు కాబట్టి మీ ఉస్తాద్ని అడగండి ఇంకోసారి. బికాస్ నేను అన్న కాబట్టి నీ తమ్ముడుగా మీకు డిస్కౌంట్ ఇస్తున్నా. ఉస్తాదులు హెల్ప్ చేయండి. ఓకే. 1 ఎంతమంది? అంతే. నేను 1 అన్నా. 2 ఎంతమంది? 2 తక్కువ. క్వశ్చన్ 1. ఓకే, క్వశ్చన్ 1కి 2K ఎక్కువ ఉంది. 5 days రామసేతు 1 అంటున్నారు. 1కి ఎక్కువ చేతులు లేసాయి. అవును. 2కి చేతులు తక్కువ లేసాయి, నోరులు లేస్తున్నాయి. ఓకే, 1 చేతులు ఎత్తండి. లాస్ట్ 2 చేతులు ఎత్తండి. ఓకే, లాక్ 2. ఐ గో విత్ యూ. ఏదైనా క్వశ్చన్ నెంబర్ 2 లాక్ చేయండి. రైట్ ఆన్సరా కాదా? 5 రోజుల్లో రామసేతు నిర్మించారు. తెలుసా అని అలా నన్ను అడగాలి. తెలుసా? మనకు తెలుసా? తెలిసింది. సూపర్. ఇప్పుడు ఉస్తాద్ శివ గారు, యూ కెన్ డు ఇట్. ఎందులో పెట్టమంటారు? మిమ్మల్ని అన్న ఎందులో పెట్టాలని అడుగుతున్నారు. నన్ను అడుగుతున్నావా? వచ్చిందే 200. ఆ 200 కూడా పోయిందన్న. ఉస్తాద్, మనం ఎప్పుడు డౌన్ అవ్వకూడదు. ఇంకా ఉంది గేమ్, గెలిచే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రౌండ్ ని ఫుల్ ఎనర్జీతో, ఫుల్ జోష్ తో ఆడదాం. ఈ రౌండ్ లో మీకు 25 లక్షలు ఉంది. అక్కడ 3 minutes టైమర్ స్టార్ట్ అవుతుంది. 3 minutesే కదా, ఈజీగా ఉంటుంది, ఆడేద్దాం అనుకుంటున్నారేమో. చిన్న ట్విస్ట్ ఉంది అన్నో దీంట్లో. మీకు 3 minutes స్టార్ట్ అయినప్పుడు అక్కడ వాటర్ లెవెల్ పెరగడం స్టార్ట్ అవుతుంది. డబ్బు తగ్గుతూ వస్తూ ఉంటుంది. అక్కడ వాటర్ పెరుగుతూ ఉంటుంది, డబ్బు తగ్గుతూ ఉంటుంది. ఈ రౌండ్ గేమ్ ఆడాలంటే మీకు ఒక తోడు కావాలి. సో ఆ తోడు కోసం నేను నా బెస్ట్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకొచ్చాను. ప్లీజ్, మీకు బాగా తెలుసు కూడా ఆ ఫ్రెండ్. వెల్కమ్ ద డైరెక్టర్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు, వంశీ కృష్ణ. అన్న, మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్స్, మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో అందరికంటే కోపిష్టి, ముక్కు మీద కోపం, మేమందరూ ఎవరికైనా ఒకటి భయపడతాం అంటే వంశీ ఒకడన్నా. కొత్త విషయం తెలిసింది. మా బ్యాచ్ భయపడుతుందంటే ఆలోచించు. అంటే ఇప్పుడు అక్కడ సెట్ లో కూడా లోపల ఎన్నో పెట్టుకుని బయట నవ్వుతున్నావా? అయ్యో, ఓకే, ఇదంతా అయిన తర్వాత నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నేను. అది ఉంది కాబట్టే కదా అంత ఫెరోషియస్ గా తీసాడు. ఓకే ఓకే, డన్ డన్. రెడీ. ఇప్పుడు ఈ గేమ్ లో మీరు హెల్ప్ చేయాలి. నోకియా సెటప్ మార్చేయమ్మా. ఈ రౌండ్ చాలా సింపుల్. అండ్ పోయిన 25 లక్షల గురించి పట్టించుకోకుండా గెలవపోయి 25 లక్షల గురించి పట్టించుకుందాం. సో సింపుల్ అన్నయ్య, ఆ మూల నుంచి ఈ మూలకి మీరు వచ్చేయడమే, అంతే. వెరీ సింపుల్. కాకపోతే బ్లైండ్ ఫోల్డ్ వేసుకొని రావాలి. అది వస్తే గెలిచినట్టే మీరు దీంట్లో. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. రమ్ ఆడిద్దాం.
మీరు రవి అన్నకి మీ హీరో గారికి లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అది తగలకుండా ఇటు వచ్చేదానికి హెల్ప్ చేయాలి. వంశీ లొకేషన్ ఎలా డైరెక్షన్ చేసావు అలాగే చేయి ఇక్కడ కూడా. సార్ రెడీ, లెట్స్ స్టార్ట్ ద గేమ్. కమ్ స్ట్రైట్ సార్, స్ట్రైట్ 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 స్టాప్. More straight, sir. Straight. Yes. Yes. Straight, sir. రైట్. మన సినిమాలో హీరోయిన్ ఎవరన్నా? Straight, sir. Stop, sir. అన్న ఆ సాంగ్ గుర్తుందా? చాలా క్లోజ్ ఉంది, స్లోగా అట్టాలి. అన్న ఆ సాంగ్ నా మీ లెఫ్ట్ కి. కరెక్ట్. కరెక్ట్. పండు రోయ్ చూడగానే నోరు ఊరే రోయ్ ముద్దుగా నీ బొంద. సార్ సార్ అటు ఉంది, అటు కాదు. క్రాస్ వెళ్తున్నారు. యా స్ట్రైట్. కరెక్ట్. స్లోగా అలా స్లోగా స్లోగా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరా. కరెక్ట్. మీ రైట్ సార్, మీ రైట్, మీ రైట్, మీ రైట్ కి. ఎస్ స్ట్రైట్ 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 స్లోలీ. శివ హ్యాపీయా? మధ్యలో ఎంత కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేసినా అక్కడ డైరెక్టర్ తప్ప అన్న కష్టపడి 3 lakhs గెలిచారు. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ అన్న. కానీ ముందులో కొన్ని పోయినాయి, ఫీల్ ఓకే పర్లేదు. ఏం చేయలేము. 50 లక్షలు 3 lakhs అనే గెలిచారు కదా. నోకియా చెక్కు. మై డాక్టర్ హెడేక్ రోలోన్ వారు గిఫ్ట్ హ్యాంపరు మన మాస్ మహారాజ్ గారికి, ఉస్తాద్ గారికి పంపించారు. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జిడ్డు కూడా ఉండదు. హెడేక్ గాన్ విత్ మై డాక్టర్ హెడేక్ రోలోన్. మీ హీరో మీకు 3 లక్షలు గెలిచారు, ఎంత కష్టపడి ఆడి, టెన్షన్ పడి ఆడి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఫైనల్గా గెలుచుకొని వెళ్తున్నందుకు? ఫస్ట్ థ్యాంక్ యూ అన్న, మనోజ్ అన్నకి ఇట్లాంటి ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తున్నందుకు, సొసైటీకి వర్క్ చేసే వాళ్ళని తీసుకొని వచ్చేసి ముందరికి తీసుకొని వస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. ఈ ప్రోగ్రామ్ని ఎవరెవరైతే ఈ థాట్ వచ్చేసి ఇక్కడ వరకు తీసుకొని వచ్చారో ప్రతి ఒక్కరికి, ఈ స్టేజ్ ఇక్కడ వరకు వచ్చింది అని అంటే నేను ఇక్కడ వరకు వచ్చి నన్ను తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. మీ ఇద్దరికి లాస్ట్ గిఫ్ట్ హల్దీరామ్స్ వారు గిఫ్ట్ పంపించారన్నా. గిఫ్ట్ హ్యాంపర్ నోకియా. మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకోండి. దేశపు మాధుర్యం హల్దీరామ్స్ రెస్టారెంట్స్, ఏ ప్రౌడ్ లెగసీ ఆఫ్ 85 years బ్రింగింగ్ యూ authentic Indian food with amazing flavors and taste. Makes India go dinadinda with every bite. Mustard rampadi chedam. Okay, done. Thank you. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఎపిసోడ్ ఎంజాయ్ చేస్తాం, అది ఒక మంచి కాజ్ కోసం. నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో, మరో ఉస్తాద్ స్టోరీతో కలుద్దాం. సో అంతవరకు కీప్ వాచింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. కో ప్రెసెంటెడ్ బై హల్దీరామ్స్ రెస్టారెంట్, స్పెషల్ పార్ట్నర్ మై డాక్టర్ హెడేక్ రోల్-ఆన్, పవర్డ్ బై ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్. దిస్ యువర్ రాకింగ్ స్టార్ సైనింగ్ ఆఫ్. బై. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.